హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్ష విక్కీ ట్రెండింగ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియో ఏంటంటే, మామూలుగా అందరూ థంబ్నెయిల్స్ అంటే వీడియో స్టార్టింగ్ చేసేటప్పుడు అందరు థంబ్నెయిల్స్ చూస్తుంటారు. అది ఎలా క్రియేట్ చేయాలో చాలామందికి అయితే మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్కి తెలియదు అనమాట. దాన్ని ఎలా క్రియేట్ చేయాలి, ఎలా వీడియోకి అటాచ్ చేసి యూట్యూబ్లో పెట్టాలి. ఈరోజు దాన్ని ఎలా క్రియేట్ చేయాలైతే నేనైతే ఫుల్ వీడియో అయితే మీకైతే ఈరోజు చూపించడం జరుగుతుంది. అండ్ ఫుల్ ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను, మీకు కావాల్సిన విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈరోజు మనము థంబ్నెయిల్స్ ఎలా పెట్టుకోవాలో చూద్దాం. అంటే నా పాత వీడియోలు చూసింటే మీకు తెలిసిండేది థంబ్నెయిల్స్ ఎలా పెట్టుకోవాలో ఈజీగా తెలుగులో మనం చూసేద్దాం. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మీరు ఇన్షాట్ యాప్లోకి అయితే వెళ్ళకుండా మీరు ఫస్ట్ బీజీ రిమూవ్ అని గూగుల్లోకి వెళ్ళి బీజీ రిమూవ్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీకైతే రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని వస్తుంది కదా, ఆ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ని మీకైతే డబుల్ ట్యాప్ చేసినట్టయితే మీరైతే ఆ వెబ్సైట్లోకి మీరైతే వెళ్ళిపోవడం జరుగుతుందన్నమాట. తర్వాత మీకు ఇక్కడ రిమూవ్ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ 100% ఆటోమేటిక్ అండ్ ఫ్రీ అనేలా అక్కడ అప్లోడ్ వీడియో అయితే మీరైతే కొట్టాలి. అప్లోడ్ ఇమేజ్ అని చెప్పి కొట్టిన తర్వాత మీకు ఏ ఇమేజ్కి అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలని మీకు అనిపిస్తుందో, మీకు ఏది యూజ్ అవుతుందో ఆ ఫోటోని అయితే మీరైతే సెలెక్ట్ చేసుకున్న తర్వాత డన్ కొట్టేయాలి. మీరు పైన డన్ కొట్టగానే మళ్ళీ ఒకసారి అది వస్తుంది అప్లోడ్ వీడియో అని కొడితే కొద్దిగా లోడింగ్ చేసుకొని అది దాన్ని తీసుకొని అప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ అనేది పర్ఫెక్ట్గా, అంటే బ్యాక్గ్రౌండ్ ఏం లేకుండా ఒట్టి విరాట్ కోహ్లీనే కనిపించేటట్టు చేస్తుంది. నేను విరాట్ కోహ్లీ తీసుకున్నాను కాబట్టి చూడండి ఎంత బాగా విరాట్ కోహ్లీ కనిపిస్తున్నాడో. ఇక బ్యాక్గ్రౌండ్ ఉండదు. మీరు డౌన్లోడ్ అని కొట్టాలి. డౌన్లోడ్ హెచ్డీ అయితే డబ్బులు కట్టాలి. డౌన్లోడ్ అని కొట్టి డౌన్లోడ్ అగైన్ అని వస్తుంది. మనం 2 సార్లు చేసుకోండి, అప్పుడు మీకైతే మంచిగా ఉంటుంది. తర్వాత మీరు బ్యాక్ వచ్చేసి మీ ఇన్షాట్ యాప్లోకి అయితే వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత మీరైతే డైరెక్ట్గా ఇన్షాట్ యాప్లోకి అయితే వెళ్ళిపోతారు. వెళ్ళిపోగానే నేను ఇందాక ఒక ఫోటో తీసుకున్నాను. దాన్ని అయితే ఫస్ట్ బ్యాక్కి, అంటే ఇన్షాట్ వచ్చి బ్యాక్కి వెళ్ళి డిస్కాట్ అని రైట్ కొట్టేశాను, ఎందుకంటే నేను ఇందాక తీసుకున్నది. ఇప్పుడైతే మీరు బ్యాక్ వస్తే ఇక్కడ చూడండి విరాట్ కోహ్లీ ఫోటో బ్లాంక్గా కనిపిస్తుంది కదా, అక్కడైతే ప్రెస్ చేసేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీరు దీనికి ఒకసారి అప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి మీకు ఇష్టమైన కలర్, మీకు ఏది నచ్చితే ఆ కలర్ అయితే పెట్టుకొని, నేనైతే మెరిసే కలర్ పెట్టుకుంటే విరాట్ కోహ్లీ కూడా మీరు ఎక్కడ కావాలో అక్కడ మార్కే ప్లేస్ చేసుకొని రైట్ కొట్టచ్చు. తర్వాత మీకు ఏమైనా స్టిక్కర్లు కావాలంటే, అంటే మీ పర్సనల్ స్టిక్కర్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. అంటే స్టిక్కర్లోకి పోయేస్తే పక్కన పర్సనల్ స్టిక్కర్స్ ఉంటాయి, అక్కడ ప్లస్లోకి పోతే మీకు స్టిక్కర్స్ ఇవైతే మీకైతే ఈ నొక్కితే స్టిక్కర్స్ అవి కూడా మీరైతే పక్కన పెట్టుకోవచ్చు. అటాచ్ చేసుకొని ముందే స్క్రీన్ షాట్ తీసుకొని క్రాప్ చేసుకొని, నాకైతే ఇప్పుడు అవసరం లేదు కాబట్టి మామూలుగా మీరు పెట్టుకోవచ్చు అనమాట. మామూలుగా నేనైతే మామూలు స్టిక్కర్స్లోకి వెళ్ళిపోతాను. మళ్ళీ క్లాప్ది ఒకటి, అంటే ఇది మీ పర్సనల్ ఫొటోస్ కూడా ఇట్టే పెట్టుకోవచ్చు అనమాట. క్లాప్ది ఒకటి, ఇంకా అగ్రెషన్ది ఇలా పెట్టుకొని మీ ఇష్టం, మీరు ఏదన్నా పెట్టుకోవచ్చు, మీ పర్సనలీ అన్నా పెట్టుకోవచ్చు. తర్వాత మీకు టెక్స్ట్లోకి వెళ్ళి మీరు ఏదైనా టైప్ చేయాలి. సపోజ్ విరాట్ కోహ్లీ ఈజ్ ఏ హీరో, ఇలాగా మీకు ఇష్టమైన టెక్స్ట్ రాసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే విరాట్ కోహ్లీ ఈజ్ ఏ హీరో అని అయితే రాశాను. నెక్స్ట్ కలర్స్లోకి వెళ్తే మనకి ఇష్టమైన కలర్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. చేంజ్ చేసుకొని డన్ కొడితే ఇది మీరు మీ వీడియోకి మీ ఫోటోకి ఎక్కడైతే ప్లేస్ అవుతుందో అక్కడ పెట్టేసుకొని మళ్ళీ టెక్స్ట్లోకి వచ్చి ఇంకోటి విరాట్ కోహ్లీ ఈజ్ అండ్ సూపర్ హీరో, ఇలా మీరు ఏదైనా రాయొచ్చు. హీఈస్ యాన్ ఎమోషన్, అంటే మనకు ఆయన ఎమోషన్ అని. నేను విరాట్ కోహ్లీ ఫ్యానే. తర్వాత విరాట్ కోహ్లీ ఫ్యాన్ కానీ నేను ధోని ఫ్యాను, కానీ విరాట్ కోహ్లీని అప్పుడప్పుడు చూపిస్తున్నాను. తర్వాత మీరు దీన్ని ఎక్కడ ప్లేస్ చేసుకోవాలో అక్కడ ప్లేస్ చేసుకొని డన్ కొట్టేసారు ఫ్రెండ్స్. మీరు ఎక్కడ ప్లేస్ చేసుకోవాలో అక్కడ ప్లేస్ చేసుకొని సేవ్ నొక్కేస్తే ఏం నెట్ అవసరం లేకుండా ఎడిట్ అయితే ఇదే చేస్తున్నాం. ఒక చిన్న యాడ్ అయితే వస్తుంది, దాన్ని మీరు పాస్ చేసేస్తే సేవ్డ్ వస్తుంది. సేవ్డ్ కొట్టేసి మీరు మళ్ళీ మీ ఫోన్ నుంచి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత గ్యాలరీలోకి వెళ్ళండి. గ్యాలరీలోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ కొద్దిగా టైం అవుతుంది దీంట్లోకి రావడానికి. వచ్చిన తర్వాత డన్ అని వస్తుంది. ఇదిగోండి విరాట్ కోహ్లీ ఇది ఎమోషన్ మనం చేసింది. ఇలా ఇప్పుడు మీరు దాన్ని క్లిక్ చేస్తే మీరు దీన్ని మీ వీడియోకి అయితే పెట్టుకోవచ్చు. థంబ్నెయిల్ అయితే ఫైనల్గా అయిపోయింది. ఇలా మీరు థంబ్నెయిల్స్ ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా మీరు మీ థంబ్నెయిల్స్ని ఈజీగా క్రియేట్ చేసుకుని మీ యూట్యూబ్ ఛానల్ కంటే పెట్టుకోవచ్చు అనమాట.